క్రీస్తునందున ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తునామమున మీకందరికీ షాలేం ప్రార్థనా మందిరం తరపున మీకు ప్రేమ వందనములు, శుభములు. ఎలా ఉన్నారు ప్రియులారా? బాగున్నారా? మీరందరూ బాగున్నారని తలచుచు బాగుండాలని కోరుకునొచ్చు మీ అందరి నిమిత్తమే ప్రార్థనలు చేస్తున్నామని తెలియజేయడానికి సంతోషిస్తున్నాం ప్రియులారా. ఈ దినం మన్నా కార్యక్రమంలో భాగంగా మత్తయి సువార్త 11వ అధ్యాయం 28 నుంచి 30 వచనాలు చదువుకుందాం. ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేతును. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకుని, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. క్రీస్తునందున ప్రియులారా, ఈ దినాల్లో అనేక జనాలు అనేక రకాలుగా ప్రయాసపడుతున్నారు. అవి ఇవి సంపాదించుకుంటే కొరకు, భోజనం సంపాదించుకుంటే కొరకు, తిండి ఆహార పదార్థాలు, ఇంకా వస్త్రాలు, ధనము, ఇల్లు, భార్య, పిల్లలు, కుటుంబం, వ్యవస్థ, అలాగే ఇంకా రకరకాలైనటువంటివన్నీ కూడా సంపాదించుకోవడానికి ప్రయాసపడుతున్నారు పిల్లరా. ప్రయాసపడుతూ మరి కొన్ని సందర్భాల్లో మార్గం తప్పిపోయినటువంటి పరిస్థితులలో వాళ్ళు ఉంటున్నారు. ప్రయాసపడి భారం మోసుకుంటున్నటువంటి పరిస్థితులలో ఉన్నారు. వేదన చెందుతున్నారు, దుఃఖపడుతూ ఉన్నారు. అనుకున్నవి ఒకటి జరిగి ఒకటి మాదిరిగా కనపడుతూ ఉన్నది. కానీ ప్రభువును పిలుస్తున్నారు. ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి అంటున్నారు. నేను మీకు విశ్రాంతి కలుగజేస్తానంటున్నారు. కాబట్టి నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తానని ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు పిలుస్తున్నారు పిల్లరా. కాబట్టి ఆయన యొక్క పిలుపుకు లోబడి ఆయన దగ్గరికి వస్తే, ఆయన ఎలాంటి దేవుడు అంటే సాత్వికుడు, దీన మనస్సు కలిగినటువంటి దేవుడు. కనుక మీ మీద నా కాడిని ఎత్తుకొని నా యొద్ద నేర్చుకుని అంటున్నాడు. కాబట్టి దేవుని యొద్ద నేర్చుకునే వారంగా మనం ఉండాలి. యేసయ్య దగ్గర నేర్చుకునే వారంగా మనము ఉండాలి ప్రియులారా. దేవుని యొక్క మాటలు నేర్చుకోవాలి. ఆ మాటలు, ఏ మాటలు? మనుషుల వద్ద వచ్చే మాటలు జీవాన్ని కలిగించవు. కాబట్టి దేవుని వద్ద నుంచి వచ్చే మాటలను మనం నేర్చుకోవాలి. దేవుని వద్ద నుంచి వచ్చే మాటలు నేర్చుకుంటే మనకు జీవితానికి క్షేమం కలుగుతుంది, మేలు కలుగుతుంది, అపాయం తొలగిపోతుంది, ఆశ్చర్యం జరుగుతుంది, అద్భుతం జరుగుతుంది. అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకునని వ్రాయబడింది ప్రియులారా. కాబట్టి ఆ విధంగా మనము ఆయన యొద్దకు చేరుకొని మన యొక్క భారాన్ని అంతటిని కూడా ఆయన మీద వదిలేద్దాం ప్రియులారా. కాబట్టి ఆ ప్రకారంగా మనము జీవించడానికి దేవుడు కృప చూపిస్తారు. మరి నరులను ఆశ్రయించే వారంగా మనము ఉండకూడదని దేవుడు కోరుకుంటున్నాడు ప్రియులారా. నరులను ఆశ్రయించి తనకు ఆధారంగా చేసుకొనొచ్చు. తన హృదయమున యెహోవా మీద నుండి తొలగించుకునేవాడు శాపగ్రస్తుడు. తన హృదయాన్ని యెహోవా మీద నుండి తొలగించుకునేవాడు శాపగ్రస్తుడు అని వ్రాయబడింది ప్రియులారా. కాబట్టి దేవుని మీదనే మన యొక్క భారాన్ని మోపి మనము మనుషులను ఆధారం చేసుకోక, మరి మనము వీటిని మనుషులు కల్పించినటువంటి మాయోపాయములను ఆధారం చేసుకోక, దేవుని మాటలను ఆధారం చేసుకుని మనం జీవిస్తూ ఉన్నట్లయితే శాపం తొలగిపోయి ఆశీర్వదించబడడానికి అవకాశము ఉంటుంది ప్రియులారా. కాబట్టి మనం అందరం కూడా మరి మన ప్రభువైనటువంటి యేసుక్రీస్తు మూలముగా మనకు జయం అనుగ్రహించున్న దేవునికి స్తోత్రం కలుగునుగా. కానీ 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 57వ వచనంలో వ్రాయబడింది ప్రియులారా. కాబట్టి మనకు జయం అనుగ్రహించడానికి దేవుడు మన పక్షాన ఉన్నాడు. కాబట్టి యుద్ధం చేసేవాడు దేవుడే. మా యుద్ధోపకరణాలు శరీర సంబంధమైనవి కావు, కానీ దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత బలం గలవై ఉన్నవని అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీయులకు రాస్తూ 10వ అధ్యాయం 4-5 వచనాల్లో మాట్లాడుతున్నాడు ప్రియులారా. కాబట్టి మనమందరం కూడా పోరాడవలసినది మనుషులతో కాదు, మనుషులలో వ్యతిరేకంగా పోరాడుతున్నటువంటి మనకు వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి
అంధకార శక్తులతో మనము పోరాడవలసినటువంటి వారంగా ఉంటున్నాం. అధికారులతో, లోక సంబంధమైనటువంటి అధికారులు కాదు, మరి దురాత్మల సమూహాలతో మనం పోరాడవలసినటువంటి వారంగా ఉంటున్నాం. ప్రస్తుత అంధకార సంబంధులకు, లోకనాథులతో మనం పోరాడవలసినటువంటి వారంగా ఉంటున్నాం ప్రియులారా. కాబట్టి మనమందరం కూడా ఆ ప్రకారంగా ప్రార్థనలో మనము ఆత్మయుద్ధం చేసి ఆత్మ ద్వారా గెలుపొందాలి ప్రియులారా. కాబట్టి మనం అందరం కూడా ఆ ప్రకారంగా ఇంకా ఎక్కువగా ఐక్యతతో మనము ముందుకు సాగుతూ, సహోదర ప్రేమ కలిగి ఉండి ముందుకు సాగుతూ, ఒకరినొకరు దూషించుకోక, ద్వేషించుకోక, కీడుగా కల్పించుకోక, తలపెట్టుకోక, దేవుని మార్గంలో నడుస్తూ దేవుని ప్రేమను ఇతరులకు చాటి చెప్తూ మరి ముందుకు సాగుదాం కాక. ఆ ప్రకారంగా చేయడానికి దేవుడు సాయం చేస్తారు. ప్రేమ నమ్మకం గల కృపగల ప్రియ ప్రభా, పరలోక ముందున మా తండ్రి, జీవాధిపతి, వెలుగైన దేవా, స్తుతికి పాత్రుడా, స్తోత్రుడా, మీ నామాన్ని గణపరుస్తున్నాం, కొనియాడుతున్నానైనా. ఎంతైనా దమ్మదైన దేవుడు, చాలిన దేవుడు, కరుణావాత్సల్యత గల దేవుడు, ఆశ్చర్య అద్భుత కార్యాలు జరిగించు దేవుడు, స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను నైనా. మరి ప్రయాసపడి పాపభారం మోసుకుంటున్న సమస్య జనులారా నా ఇద్దరికి రమ్మంటున్నావు ప్రభా. అయినా నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను నేను తండ్రి, నా ఇద్దరు నేర్చుకోమంటున్నావు ప్రభా. స్తోత్రాలు వందనాలు ప్రభా. తండ్రి, మా యొక్క సంపాదన అంతా కూడా ఇచ్చి మీ యొక్క మాటలను నేర్చుకోవడానికి మాకు సాయం చేయండి. మీ కృపతో నింపండి, నేను నడిపించు తండ్రి. మీరే ఆధారం తండ్రి, మీరు రక్షణకర్త ప్రభా. నేను మీ మాటలు జుంటి తేనె దారుల కంటే మధురమైనటువంటివి తండ్రి. నేను తండ్రి, నిత్య జీవపు మాటలు కలిగినటువంటి నిన్ను వదిలిపెట్టి మేము ఎక్కడికి పోతాం ప్రభా అని పేతురు అంటున్నాడు ప్రభా, పలుకుతున్నాడు తండ్రి. ఆ విధంగా మిమ్మల్ని విడిచిపెట్టక మిమ్మల్ని వెంబడించడానికి సాయం చేయండి. నైనా కనికరం చూపించండి. నేను ఏది మమ్మల్ని నీ నుండి ఎడబాప నేరదు ప్రభా. అయినా మరి మీ కృప చూపించి మీ కార్యం జరిగించుదురని, మహిమ పొందుదురని ప్రార్థనలకి జవాబించినందుకు స్తోత్రాలు. వృద్ధులను, పెద్దలను దీవించండి. యవన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. పరీక్షలు రాస్తున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. ఉద్యోగస్తులను జ్ఞాపకం చేసుకోండి. ప్రతి విధమైన కీడు అపాయం తొలగించండి. ఆశ్చర్య అద్భుత కార్యాలు జరిగించండి. ఎండ వేడిని తగ్గించండి. చల్లగాలనైనా వీచేటట్లుగా సాయం చేయండి. మీరే ఆధారం తండ్రి, మీరు రక్షణకర్త ప్రభా. గొప్ప కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు చూసినట్లుగా మనోనేత్రాలు వెలిగింపచేయండి. తెరవండి ప్రభా, తెరవండి. మా మనోనేత్రాలు తెరవండి ప్రభా. మీ కొరకు ఆశ్చర్యకార్యాలు చూసినట్లుగా మాకు సహాయం దయచేయండి. ప్రేమల తండ్రి, సాయం దయచేయండి. ప్రవచనాలను రిలీజ్ చేయండి తండ్రి. ప్రవచనాలు రిలీజ్ కావాలి ప్రభా. ప్రవచనాలు అయినా మరి రిలీజ్ కావాలి. నేను ఎంతో అయినా మరి తండ్రి, కృంగిన వ్యవస్థలో ఉన్నటువంటి జనులు ఉన్నారు అనేక మంది. ప్రవచనాలు రిలీజ్ కాకపోతే తండ్రి నేను మరి జనులు అలాగే నశించిపోవద్దు కదా ప్రభా. రక్షించండి, 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 విడిపించండి, విడిపించండి. నైనా సహాయం దయచేయండి, బలపరచండి, భద్రపరచండి, దీవించండి, హెచ్చించండి. అనారోగ్యంగా ఉండేవారిని ముట్టండి. ఐసీయూలో ఉండేవారిని మీరు విడిపించండి, ఇంటికి తీసుకురండి తండ్రి. క్షేమం కలిగించండి, నెమ్మది కలిగించండి. సంతోషంగా ఇంట్లో నైనా మరి అందరితో కలిసి మీ యొక్క సంతోషాన్ని అందరితో పంచుకునేటట్లుగా చేయండి. అయినా మరి వివాహ దినాలు, పుట్టిన దినాలు జరుపుకుంటున్న వారిని అందరినీ దీవించి, ఆశ్రయించి, బలపరిచి, భద్రపరుచుదురని, గొప్పవారినిగా చేసి నడిపించుదురని ప్రార్థన చేస్తున్నాం. మీరే ఆధారం తండ్రి. పెంట కుప్పల మీద నుండి దీనులను లేవనెత్తండి తండ్రి. మీ యొక్క ఆత్మాభిషేకం దినదినం నూతనపరచండి తండ్రి. సహాయం దయచేసి నడిపించి మంచి ఆరోగ్యంతో క్షేమముతో మమ్మల్ని నింపుదురని ప్రార్థనలకించి జవాబిచ్చినందుకు వందనాలు, స్తోత్రాలు. అపవాది కుతంత్రాలు యేసునామంలో బంధిస్తున్నాను. యేసునామంలో విడుదల కలుగునుగాక, కృపగల కార్యం జరుగునుగాక యేసునామంలో. స్తోత్రాలు, వందనాలు ప్రభా. ప్రతి విధమైన కీడు నుంచి దూరపరుస్తున్నందుకు వందనాలు, వందనాలు, స్తోత్రాలు. హోలీ స్పిరిట్, కమ్ టు అవర్ హౌస్ లార్డ్ జీసస్ టునైట్, లార్డ్ జీసస్, ఇన్ ద మార్నింగ్ లార్డ్ జీసస్. హల్లెలూయా. స్తోత్రం లార్డ్, స్తోత్రం దేవా, స్తోత్రం, స్తోత్రం. ఆయన కృప చూపించండి, మీ కార్యం జరిగించండి. మీరే ఆధారం తండ్రి, మీరు రక్షణకర్త ప్రభా. స్తోత్రం ప్రభా. మీరే బలపరచండి, స్థిరపరచండి. మీకు రాకడ కొరకు ఎదురు చూచేవారినిగా తయారు చేయండి తండ్రి. అయినా తండ్రి, లోకపుచ్చులో పడకుండా మీ కాపుదల భద్రత ఇచ్చేసి నడిపిస్తున్నాను. మీ నామాన్ని కనపరుచుకున్నాను. ప్రతి విధమైనటువంటి సహాయం అనుగ్రహిస్తున్నాను. మీరు మాతో ఉన్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తాను. మమ్మల్ని ఆదరిస్తున్నందుకు వందనాలు, మమ్మల్ని బలపరుస్తున్నందుకు వందనాలు, మమ్మల్ని స్థిరపరుస్తున్నందుకు వందనాలు.
మమ్మల్ని మీతో అంటుకట్టబడుతున్నందుకు వందనాలు. మీతో అంటుకట్టబడి ఫలింపజేయబోతున్నందుకు స్తోత్రాలు. గొప్ప కార్యాలు జరిగించబోతున్నందుకు స్తోత్రాలు. మహిమ పొందబోతున్నందుకు స్తోత్రాలు. మీ నామాన్ని గణపరచుకోబోతున్నందుకు వందనాలు తెలుస్తాం. యేసునామమున వేడుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ ఆల్ అబాండెంట్లీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.